ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు నాయుడు సరికొత్త టీం, సమర్థవంతమైన టీం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ కోసం వెతుకుతున్నాడు కూడా. సో ఇప్పటికే సిఎస్ జవహర్ రెడ్డిని మాత్రం విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తుంది. అంటే అధికారికంగా కాకుండా సెలవు పెట్టి ఇంటికి పంపించినట్లు కూడా తెలుస్తుంది. ఎన్నికల కన్నా ముందే జవహర్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలి అన్నట్టుగా హెచ్చరికలు వచ్చాయి. కాకపోతే ఇంతకు ముందున్న గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ అయితే ఈ పని చేయలేదు. సో ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి అనధికారికంగా ఆయనకు సెలవు పెట్టి ఇంటికి పంపించినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి నుంచే ఏదైతే సమర్థవంతమైన టీం ఎవరైతే తనకు సహకరిస్తారో, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కావడానికి ఎవరైతే సహకరిస్తారో అలాంటి వాళ్ళని గవర్నమెంట్లో ఉంచుకోవాలన్నట్టుగా ఆయన టీం కోసం వెతుకుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కొత్తగా ఏపీ ఇంటెలిజెంట్ చీఫ్గా ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. సో గత ప్రభుత్వం ఏదైతే జగన్ ప్రభుత్వం ఉందో, జగన్ బ్యాచ్గా ప్రతి ఒక్కరు కూడా పేరు తెచ్చుకున్నారు. ఆ బ్యాచ్లోని ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రకంగా సెలవు పెట్టి ఇంటికి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ఆర్థిక కార్యదర్శి రావత్ కూడా అనారోగ్య సమస్యల వల్ల సెలవు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో ఇదంతా చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతుంది క్లియర్గా, ఇక్కడ గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో జగన్కి అనుకూలంగా, వాళ్ళ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు విధుల నుంచి తొలగిస్తున్నట్లు మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా వాళ్ళను సైడ్కి తప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే తప్పించినట్టు కాకుండా వాళ్ళంతలా వాళ్ళు కూడా ఏదో ఒక కారణాలు చెప్పి, అనారోగ్య కారణాలు కావచ్చు, లేకపోతే సెలవులు కావచ్చు, ఇంకేదైనా టూర్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని కారణాలు చెప్పి వాళ్ళే కూడా సెలవు పెట్టి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. సో జగన్ ప్రభుత్వం చేసిన పనులు ఎలాంటివైనా కావచ్చు, అంటే మాక్సిమం ఆయన కొన్ని సంక్షేమ పథకాలు మించి మిగతా ఏ పనులు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడలేదని చెప్పుకోవాలి. అది మంచి పైనైనా చెడు పనైనా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళు అది తప్పు అని చెప్పకుండా, అది తప్పు దానికే ఇంకా సమర్థంగా దాన్ని సపోర్ట్ చేస్తూ వీళ్ళందరూ కూడా వ్యవహరించిన తీరు కూడా మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసాం. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వచ్చిన కూటమి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే ఉపేక్షించేదే లేదు అన్నట్టుగా ప్రతి ఒక్కరిని కూడా బయటికి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెన్ని చర్యలు తీసుకుంటారో దీన్ని బట్టి మనము గమనించవచ్చు ఇక్కడ. సో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ పరిపాలనకు ఎవరైతే సహకరించారో, ఆయన చేసిన పనులన్నిటికీ కూడా వాళ్ళు ఎవరైతే మద్దతుగా నిలిచారో వాళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడుకుంటారు అని చెప్పడానికి ఇది మాత్రం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినాక విధులన్నీ చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క అధికారిని కూడా సమర్థవంతులనే తీసుకొస్తాడని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఏ శాఖలు కానీ, ఎలాంటి గవర్నమెంట్ కానీ, ఇలాంటి పదవి కానీ ప్రతి ఒక్కరు వాళ్లకు దానికి సూట్ అవుతారా, ప్రజలకు మంచి చేస్తారా, ప్రజలను అభివృద్ధి పథానికి తీసుకెళ్తారా, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి తోడ్పడతారా, అలాంటి వాళ్ళనే తీసుకొచ్చి ఖచ్చితంగా విధుల్లో నిర్వహిస్తారు, అలాంటి వాళ్ళని ఎన్నుకుంటారని కూడా మనం ఇక్కడ ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ప్రమాణ స్వీకారానికి టైం ఉంది కాబట్టి అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఎవరెవరు ఏ శాఖలకు నియమిస్తారు, ఎవరెవరు ఎలాంటి పదవులు చేపడతారనే విషయం అప్పటి వరకు అయితే చూస్తూనే ఉండండి సాహిత్య టీవీ.